ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క నేనొచ్చేసా. ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాను. నేను ఒక్కడే కాదు, అందరు ఇక్కడే ఉంటారు. ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు? అమెరికా. అమెరికానా? అమెరికా ఏంటక్క? మనమందరం కలిసిపోయి ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పి ఆనందంతో స్కూల్కి ఫోన్ చేసి మరి సగం స్కూల్ బంక్ కొట్టించారు. నువ్వు వెళ్ళిపోతానంటావేంటక్క? తప్పదు బిట్టు. అదేంటక్క, అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం, కబుర్లు కథలు అన్నీ చెప్పుకుంటామని చెప్పి అలా చెప్పి ఎలా వెళ్ళిపోతావక్క నువ్వు? బిట్టు, కొన్నిసార్లు బాధ తప్పదు. తీసుకో. నాకు చాక్లెట్ వద్దక్క, నువ్వే కావాలి. తీసుకో. అక్క ఉండిపో అక్క. అక్క ఉండిపో అక్క. సారీ బిట్టు. బాగా చదువుకో. అక్క అలా ఎలా పంపించేస్తారు? షీజ్ ఏ పేషెంట్ యూనో. మేం పంపించలేదు సార్, తనే వెళ్ళిపోయింది. షడాప్. ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తనకి అంబియన్స్ నచ్చకపోవచ్చు, అలవాటు లేకపోవచ్చు, ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. తనని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఇలాంటివన్నీ నర్సింగ్ చేసేటప్పుడే తెలుసుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా మీరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి పేషెంట్ ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పాలి? మాట్లాడరే. సినయ్య. రామా. బావా, ఆది ఎక్కడా? ఆది ఎక్కడా? చెప్పు బావా. మాట్లాడవేంటి సినయ్య, చెప్పు. సారీ అండి, తన ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మేము డిశ్చార్జ్ చేయకముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? డాక్టర్ తను ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో సార్. బ్రో నీకేమన్నా తెలుసా? పెద్దమ్మ బయటికి వచ్చాక క్షణం కూడా ఇక్కడ ఉండనని చెప్పాను కదా. ఆద్య. బావా, నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఆది ఎక్కడా? ఆద్య వెళ్ళిపోయింది రామలక్ష్మి. వెళ్ళిపోయిందా? ఇందాకే కదా బ్రో, ఇప్పుడే ఆద్య స్పృహలోకి వచ్చిందన్నో, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మేమందరం వస్తున్నామని చెప్పాం కదా బావా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు సీనయ్య. నాకు దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. సీను, నీకు మతిగానిపోయిందా? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా ఏంటంటూ చెప్తున్నావు? క్షమించండి మామయ్య. వెళ్ళిపోతున్న ఆద్యని నేను ఆపలేకపోయాను. నాకు ధైర్యం సరిపోలేదు. అసలు ఏం జరిగింది సీనయ్య? నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేసావని చెప్పాను. మీరిద్దరూ కలిసి వస్తున్నారని చెప్పాను. ఆ మాట వినగానే ఎమోషనల్గా, ఎంతో సంతోషంగా ఆద్య కూడా స్పృహలోకి వచ్చింది. అత్తయ్య నిర్దోషిగా విడుదలై నేరుగా నీ దగ్గరికే వస్తుంది ఆద్య. తను కూడా సంతోషిస్తుంది అనుకునే లోపు నాకు షాక్ ఇచ్చింది.
ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటున్నావు కానీ ఇంటికెళ్ళిందా, కోర్టుకెళ్ళిందా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎక్కడికెళ్ళిందో చెప్పాలి కదా. నాతో అయితే అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య? అమెరికా వెళ్ళిపోతానండవేంటి? అవునమ్మా, నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించింది. నేనే ఆపాను, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది. సీను, ఏమైనా దాస్తున్నావా? అబ్బ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 . ఆహా, మళ్ళీ ఇంటికి రాగానే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. ఎందుకో? ఎందుకంటావేంటే, మీ అన్నది పెద్ద రకం, నాది ఎల్ల రకం. అందులో ఉన్న మజా నీకేం తెలిసే. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ ఏళ్ల తరబడి కూర్చుని తింటుంటే ఈ రోజు బయటికెళ్ళగానే ఆ తిండి విలువ తెలుసుంటుంది. అవునత్తయ్య, ఈ ఇంటి నీడలో ఉంటేనే జీవితం హాయిగా ఉంటుందని మనందరికి ఈరోజు తెలిసొచ్చింది. పద్మం, నువ్వు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టరా. నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. పక్కదరు బొమ్మది. ఇలా బ్రతకడానికి కూడా రాసి పెట్టి ఉండాలి. పద్మ, కాస్త మంచినీళ్ళివే. ఇదిగో ఆ చేత్తోనే కాస్త కాఫీ కూడా పట్టరావే. నేనేమైనా ఇంట్లో పని మనిషినా ఏంటి అమ్మా? అందరూ నాకే పనులు చెప్తున్నారు. సారీ సార్, ఒకసారి ఇంటికి వెళ్ళిందేమో, ఫోన్ చేసి అడగండి. బాబు ఒకసారి ఇవ్వు. హలో శివయ్య, శివయ్య, వదిన చెప్పండి. ఆర్జే ఇంట్లో ఉందా? లేదు వదినా, మేము ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.